జెఫ్రీ ఎప్స్టీన్ ఈ పేరు విన్నప్పుడల్లా చాలా అనుమానాలు వస్తున్నాయి కదా. సోషల్ మీడియాలో మనం చాలా విషయాలు చూస్తున్నాం. ఎక్కడో సీక్రెట్ టనల్స్ ఉన్నాయి అని, చిన్నపిల్లల రక్తం తాగడం లాంటి పనులు చేసేవారు అని, ఇలా ఎన్నో కథలు. కానీ అసలు ఆ రిలీజ్ అయిన ఫైల్స్లో ఏమి రాసి ఉంది, అది చూస్తే మనకు అసలు ఏమి జరుగుతుంది అని ఇంకా చాలా క్యూరియాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని లక్షల పేజెస్ మాత్రమే బయటికి వచ్చాయి. ఇంకా చాలా పేజెస్ అసలు బయటికి రాలేదు. ఆ దాగిపోయిన ఫైల్స్లో ఇంకా ఎంతమంది పెద్ద పెద్ద పేర్ల వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏమేం చేసేవారో ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా వచ్చిన ఫైల్స్లో అమెరికా ప్రెసిడెంట్ నుండి ప్రపంచంలోనే రిచెస్ట్ బిలియనియర్స్, గొప్ప సైంటిస్ట్స్ మరియు ఇండియాకి సంబంధించిన పేర్లు కూడా ఉన్నాయి. అసలు ఆ పేపర్స్లో ఏమి రాసి ఉంది, డిగ్రీ లేని ఒక సాధారణ వ్యక్తి ప్రపంచ బిలియనియర్స్ని ఎలా మోసం చేశాడు చూద్దాం. జెఫ్రీ ఎప్స్టీన్ మొదట్లో ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్. అతనికి అసలు కాలేజ్ డిగ్రీ కూడా లేదు. మరి అతనికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? అతనికి ఎదుటి వారిని నమ్మించే తెలివి ఉంది. విక్టోరియాస్ సీక్రెట్ ఓనర్ లెస్ వెక్స్నర్ 90స్లో ఎప్స్టీన్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. దీనివల్ల వెక్స్నర్ డబ్బుని ఎప్స్టీన్ తన సొంత డబ్బులా వాడుకున్నాడు. చెక్లు సైన్ చేశాడు, ఇల్లు కొన్నాడు. ఫైల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను డబ్బు సంపాదించలేదు, ఇంకొకరి నుండి తీసుకున్నాడు అంతే. ఇప్పుడు ఆ ఐలాండ్ గురించి మాట్లాడుకుందాం. లిటిల్ సెయింట్ జేమ్స్. అతను దాన్ని ప్రపంచం కంటి నుండి ఎలా దాచాడు? ఫైల్స్లో ఏమి రాసి ఉంది అంటే, అతను ఐలాండ్ అంతా యుబిక్విటీ అనే కెమెరాస్ పెట్టాడు. ఎందుకు ఆ బ్రాండ్? ఎందుకంటే ఇవి వీడియోస్ని ఇంటర్నెట్ క్లౌడ్లో సేవ్ చేయవు. ఇవి మెమొరీని అక్కడ హార్డ్ డ్రైవ్స్లో సేవ్ చేస్తాయి. క్లౌడ్ లేదు కాబట్టి ఐలాండ్లో ఏమి జరిగినా బయటికి రాదు. ఇంకా ఆ టెంపుల్ లాంటి బిల్డింగ్, అదేదో చెరసాల అని సోషల్ మీడియాలో అంటున్నారు. కానీ బ్లూ ప్రింట్స్ మరియు ఫైల్స్లో ఉన్న దాని ప్రకారం అది ఒక మ్యూజిక్ రూమ్. దాని కింద ఒక సెప్టిక్ ట్యాంక్ ఉంది. టనల్స్ లేవు. అతను దాక్కోవడానికి వాడిన ఒక ప్లేస్ అది. ఇది వినడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఎప్స్టీన్ అమ్మాయిలని రోడ్ మీద నుండి కిడ్నాప్ చేయలేదు. దీన్ని ఒక బిజినెస్ లాగా నడిపాడు. ఫైల్స్లో రాసి ఉన్న దాని ప్రకారం అతను ఒక రెఫరల్ సిస్టమ్ పెట్టాడు. ఒక అమ్మాయిని ట్రాప్ చేసి, నీ ఫ్రెండ్ని గాని నీ చెల్లిని గాని తీసుకురా, నీకు ఇంకో $200 ఇస్తాను అని చెప్పేవారు. దీన్ని మేనేజ్ చేసింది అతని గర్ల్ ఫ్రెండ్ గిస్లైన్ మ్యాక్స్వెల్. తను ఆ అమ్మాయిలకి ఇది జస్ట్ మసాజ్ మాత్రమే అని చెప్పి నమ్మించేది. కానీ ఫైల్స్లో క్లియర్గా ఉంది, మసాజ్ అనేది వాళ్ళ కోడ్ వర్డ్ అంతే. ఇప్పుడు పెద్ద పేర్ల దగ్గరికి వద్దాం. మొదటిగా డొనాల్డ్ ట్రంప్. ఫైల్స్లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అక్షరాల 38,000 సార్లు మెన్షన్ చేయబడింది. అంతేకాదు, ట్రంప్ ఆ లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్కి వెళ్ళినట్లు కూడా ఫైల్స్లో రాసి ఉంది. అతను ఐలాండ్కి వెళ్లడం, ఎప్స్టీన్తో ఫ్లైట్స్లో తిరగడం లాంటి చాలా విషయాలు ఆ డాక్యుమెంట్స్లో ఉన్నాయి. తరువాత బిల్ గేట్స్. ఎప్స్టీన్ జైలుకి వెళ్ళి వచ్చాక కూడా అతన్ని కలిశారు. ఎందుకు కలిశారంటే, ఫైల్స్లో ఉన్న ఈమెయిల్స్ ప్రకారం వారి మధ్య పాండమిక్ మరియు వైరస్ల గురించి చర్చలు జరిగాయి. ప్రపంచ ఆరోగ్యం పేరు మీద వైరస్లు ఎలా స్ప్రెడ్ అవుతాయి, వాటికి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అని వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇది ఇప్పుడు చాలా అనుమానాలకు తావు తీస్తుంది. కేవలం వీళ్ళే కాదు, స్టీఫెన్ హాకింగ్ లాంటి గొప్ప సైంటిస్ట్ కూడా ఇందులో ఉన్నారు. హాకింగ్ ఆ ఐలాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ అండర్ ఏజ్ ఆర్గీలో పార్టిసిపేట్ చేశారు అని ఎవరో ఆరోపిస్తే, అది అబద్ధం అని నిరూపించడానికి మీకు రివార్డ్ ఇస్తాను అని ఎప్స్టీన్ తన ఫ్రెండ్స్కి మెయిల్ పెట్టినట్టు ఫైల్స్లో ఉంది. మరియు ఎలాన్ మస్క్ చాలా ఏళ్లుగా నాకు ఎప్స్టీన్తో సంబంధం లేదని చెప్పారు. కానీ 2012 ఈమెయిల్స్ ప్రకారం ఎప్స్టీన్ మస్క్ని ఐలాండ్కి ఇన్వైట్ చేస్తే మస్క్ పార్టీ సీన్ ఎలా ఉంటుంది అని రిప్లై ఇచ్చారు. ఎలాన్ మస్క్ ఆ ఐలాండ్కి వెళ్ళినట్లు ప్రూఫ్స్ లేదు, కానీ వారి మధ్య ఈమెయిల్స్ అయితే జరిగాయి. అలాగే మైకల్ జాక్సన్, కింగ్ ఆఫ్ పాప్ కాంటాక్ట్ కూడా ఎప్స్టీన్ బుక్లో ఉంది. కానీ ఫైల్స్లో రాసి ఉన్న దాని ప్రకారం జాక్సన్ అక్కడ మ్యూజిక్ గురించి మాట్లాడడానికి వెళ్ళారు. మసాజ్ ఆఫర్ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మన ఇండియా విషయం. ఫైల్స్లో నరేంద్ర మోదీ పేరు ఉంది, కానీ డాక్యుమెంట్స్లో ఏం రాసి ఉంది అంటే, ఎప్స్టీన్ ట్రంప్ టీంతో నేను మోదీతో మీటింగ్స్ అరేంజ్ చేయగలను అని బ్రాగ్ చేశాడు. అంతేకాని మోదీ ఎప్పుడూ ఎప్స్టీన్ని కలిసినట్టు ఫైల్స్లో ఎవిడెన్స్ లేదు. ఎప్స్టీన్ కేవలం తన ఇన్ఫ్లుయెన్స్ చూపించుకోవడానికి పెద్ద పేర్లని వాడుకున్నాడు. కానీ అనిల్ అంబానీ విషయం వేరు. ఎప్స్టీన్ నోట్స్లో అనిల్ అంబానీతో మీటింగ్స్ జరిగినట్టు క్లియర్గా రాసి ఉంది. ఎప్స్టీన్ ప్రపంచంలోని బిలియనియర్స్ అందరి దగ్గర డబ్బులు మేనేజ్ చేయాలనుకున్నాడు. అందులో అంబానీ కూడా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఎప్స్టీన్ సర్కిల్లో ఇండియా పట్ల చాలా రేసిజం ఉంది. ఎప్స్టీన్ ఫ్రెండ్ ఒకరు ఫైల్స్లో ఒక ఇండియన్ని, ఒక పాముని చూస్తే ముందు ఇండియన్ని చంపండి అని అన్నట్లు రాసి ఉంది. వాళ్ళకి మన డబ్బు కావాలి, కానీ మనం అంటే వాళ్ళకి లోకువ. తరువాత సోషల్ మీడియాలో చాలామంది పిల్లల రక్తం తాగడం జరిగింది అని అంటున్నారు. కానీ ఈ లక్షల ఫైల్స్లో ఎక్కడ కూడా రక్తం తాగడం గురించి రాసిలేదు. అలాగే ఒక మహిళ FBI కి ఎప్స్టీన్ ఒక బేబీని చంపడం నేను చూశాను అని చెప్పినట్లు ఒక ఫైల్లో ఉంది. కానీ FBI దీనిని అన్వెరిఫైడ్గా మార్క్ చేసింది. దీనికి ఎలాంటి ప్రూఫ్ ఫైల్స్లో దొరకలేదు. చివరిగా అసలు ఈ ఫైల్స్ ఎవరు బయట పెట్టారు?
ఇది హ్యాకర్ పని కాదు. నవంబర్ 2025లో అమెరికా కాంగ్రెస్ ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ని పాస్ చేసింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దీనిపై సంతకం చేశారు. ఈ చట్టం వల్ల గవర్నమెంట్ ఈ ఫైల్స్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇప్పటికీ రిలీజ్ అయింది కేవలం కొన్ని డాక్యుమెంట్స్ మాత్రమే. ఇంకా చాలా ఫైల్స్ బయటికి రాలేదు. ఆ దాచిపెట్టిన ఫైల్స్లో ఇంకా ఎంతమంది పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయో తెలీదు. ఎప్స్టీన్ జైల్లో చనిపోయాడు, సూసైడ్ అని అంటారు. కానీ అతని మెడ ఎముక విరిగింది కాబట్టి ఇంకా చాలా అనుమానాలకు దారితీస్తుంది. కానీ అతను తయారు చేసిన సిస్టమ్ ఇంకా అలాగే ఉంది. ఇప్పటికీ బయటికి వచ్చిన ఫైల్సే ఇంత షాకింగ్గా ఉంటే అసలు ఇంకా రిలీజ్ కాని ఫైల్స్లో ఇంకా ఎంతమంది పెద్ద పేర్లు ఉన్నాయో. ఇదంతా చూస్తుంటే అసలు ప్రపంచంలో ఏమి జరుగుతుందో అనే క్యూరియాసిటీ ఇంకా పెరుగుతుంది. మీకు ఏమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.